అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం. ఉగాది సందర్భంగా ఈరోజు ఉగాది అలాగే ఉగాది రోజు చేసుకునే ఉగాది పచ్చడి గురించి తెలుసుకుందాం. హిందువులు జరుపుకునే పండుగలు, ఆచారాలు, సాంప్రదాయాల వెనుక శాస్త్రీయ కోణం దాగి ఉంది. సృష్టి మొదలైన రోజుని ఉగాదిగా, కాలక్రమంలో ఉగాది పండుగగా జరుపుకుంటున్నారు. ఈ ఉగాది పండుగ ప్రకృతి పండుగ. ఈ రోజున 6 రుచులతో తయారు చేసే ఉగాది పచ్చడి వెనుక ఆరోగ్య రహస్యం ఉంది. ఈ ఉగాది పచ్చడి తినడం వెనుక ప్రధాన ఉద్దేశం ఈ సంవత్సరం అంతా జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించగల స్థితి ప్రజ్ఞతను సాధించడమే. ఆరోగ్యపరంగా చూస్తే వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే కొన్ని రకాల వ్యాధులకు విరుగుడు ఈ వేప పువ్వుతో చేసే ఉగాది పచ్చడి. 6 రుచుల కలయికతో ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలి, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఉగాది పచ్చడిలో 6 రుచులు అంటే చేదు కోసం వేప పువ్వులు, తీపి చెరుకు రసం లేదా చిన్న చిన్నగా తరిగిన చెరుకు ముక్కలు, బెల్లం, పులుపు కోసం చింతపండు రసం, మామిడికాయ ముక్కలు, కారం, ఒక పచ్చిమిర్చి చాలా సన్నగా తరిగి వేస్తారు, ఉప్పు. ఈ 6 రుచులు ఉంటాయి. పచ్చడి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. వేప పువ్వు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిని ఆయుర్వేద శాస్త్రంలో ఔషధ మూలికలుగా పేర్కొన్నారు. చర్మ వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్స్, మధుమేహం, మలేరియా మొదలైన వాటికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. వేపను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ సీజన్లో దొరికే మామిడిని తినడం వల్ల రక్తనాళాల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. పచ్చి మామిడిని తినడం వల్ల గ్యాస్ట్రిక్, హార్ట్ ప్రాబ్లం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తుంది. బెల్లం తినడం వల్ల కాలేయం శుభ్రపడుతుంది. బెల్లంలో జింక్, సెలీనియం అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. చింతపండు జీర్ణశక్తిని పెంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. చర్మ సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. శరీరంలో మంటని తగ్గిస్తుంది. అంతేకాదు ఈ ఉగాది పచ్చడి తినడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది.